వందనాలు. మనం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన సమయానికై దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు మన యొక్క వర్తమానం ఏంటంటే, ఈ లోకంలో మన నోరు మూసుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఏంటంటే ఇంతకుముందు నోరు ఎందుకు మూసుకోవాలనే విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత సడన్గా మనం వాక్యం ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు గుర్తుందో లేదో, నాకైతే బాగా గుర్తుంది. ఒక 4-5 మాటలు చెప్పుకొని ఆ రోజు మనం ఆపేసుకున్నాం. సరే, ఈరోజు మనం కొంచెం ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉంటాం. అయితే మనం ఎందుకు నోరు మూసుకోవాలనే విషయాల గురించి అప్పుడు చెప్పాం కదా. అయితే మనం నోరు మూసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి 3 విషయాలు చెప్పుకొని తర్వాత ఎందుకు సైలెంట్గా ఉండాలి అనే విషయాల గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద సంఘంలో వీడియోలో చూసే నేను, ప్రతి ఒక్కరి దగ్గర ఒక నోట్సు పెన్ను, అందరూ నోట్ చేసుకుంటాం అన్నారు. వాళ్ళకంటే మనం మంచి జ్ఞానం కలిగిన వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అదొక అలవాటుగా ఉండాలి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు, చదువు రాకపోతే పక్కన పెట్టేద్దాం. ఎందుకు, చదువు రాదు కాబట్టి, నోట్ చేసుకోలేరు కాబట్టి. మనం నోట్ చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. సరే, ఈరోజు నోరు మూసుకోకపోతే మనకు వచ్చే నష్టాలు 3 విషయాలు చూద్దాం. తర్వాత ఎందుకు నోరు మూసుకోవాలి అనే విషయాల గురించి చూసుకొని వాక్యానుసారంగా ముందుకు సాగిపోదాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న పక్షమున వాని భక్తి వ్యర్థమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి అర్థమవలాగన మీ యొక్క సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకు కలిగే నష్టం ఏంటంటే మన భక్తి వ్యర్థమైపోద్ది. ఎందుకంటే దేవుని సన్నిధికి రెగ్యులర్గా వచ్చి ఎక్కువ ప్రార్థన చేసి ఎక్కువ బైబిల్ చదివి భక్తిలో బాగా ఉండి మన నోటిని కంట్రోల్ చేసుకోకపోతే మొట్టమొదటిగా వచ్చే నష్టం మన భక్తిని కోల్పోతాం. ఎందుకంటే మన భక్తి జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి ఈ లోకంలో. ఎందుకంటే భక్తులం అంటే దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవించాలి. మరి మన భక్తి జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి అంటే ఏం చేయాలి? నోటికి కళ్ళెము పెట్టుకొనక. కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెము అనేది చాలా కష్టమైన విషయం, అది కళ్ళెం పెట్టుకోవటం. అదేవిధంగా ఎందుకంటే మన భక్తి వ్యర్థం అవ్వకూడదంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో మన యొక్క భక్తి వ్యర్థం అవ్వకుండా చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. అందుకన్నాడు, ఎవరైనా సరే దేవుని యొక్క అంటే సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఒకవేళ మన యొక్క భక్తి వ్యర్థమైపోతుందేమో. అందుకంటున్నాడు ఏమని, తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకున్న పక్షమున వాని భక్తి వ్యర్థమే. సహజంగా ఈ లోకంలో అనుకుంటారు, చదువుకునే వాళ్ళు, కొంచెం బాగా చదివేవాళ్ళు ఏమనుకుంటారంటే నేనే బాగా చదువుతాను అనుకుంటారు. అయితే తనకంటే బాగా చదివేవాళ్ళు ఇంకా ఉంటారు ముందు. ఆ విషయాన్ని గమనించలేరు. వాళ్ళు ఏమంటారు, నేనే బాగా చదువుతాను, మా గ్రూప్లో నేనే నెంబర్ 1, నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకుంటాం. తర్వాత పని విషయంలోకి వస్తే కూడా సేమ్ అంతే అనుకుంటారు. నేనే బాగా పని చేస్తాను, నాకంటే ఎక్కువ పని చేసేవాళ్ళు లేరు అనుకుంటాం. చూడండి, అదేవిధంగా మన భక్తి జీవితంలో కూడా నేనే అని అనుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనం భక్తిలో ఎదిగే వారంగా ఉండాలి. నేను అని ఎప్పుడైతే అనుకుంటామో మన యొక్క భక్తి జీవితం ఆగిపోతుంది, మన యొక్క భక్తి వ్యర్థమైపోతుంది. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏమని, వాని భక్తి వ్యర్థమే. మన భక్తి వ్యర్థమయ్యే భక్తిగా ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, మన యొక్క భక్తి వ్యర్థమైంది అనుకోండి, ఏం జరిగిద్ది? మనం దేవుని దృష్టిలో భక్తులుగా ఉండాలి. అయితే మన యొక్క భక్తి వ్యర్థమైపోతే దేవుని కోపం వచ్చేదిగా ఉంటుంది. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము
సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చూడండి, ఎప్పుడైతే దేవుని సేవకుడి మీద ఏం చేశారు? విరోధంగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అసలు మాట్లాడాల్సినంత అవసరం లేదు. అయితే సేవకుడి మీద మాట్లాడారు. ఎందుకంటే నోరు ఫ్రీగానే ఉందిగా, నోట్లో ఎంత ఫ్రీగానే ఎంతైనా మాట్లాడుకోవచ్చుగా అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడే వారికి ఏమైంది చూడండి. యెహోవా అంటే దేవుని కోపము రగులు కొనగా, చూడండి దేవుని కోపము రగులు కొంటా ఉంది. చూడండి, మన భక్తి ఎప్పుడైతే వ్యర్థమవుతుందో అప్పుడు మనం మాట్లాడతాం. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం. మన తోటి విశ్వాసుల మీద మనం మాట్లాడతాం, సేవకుల మీద మాట్లాడతాం. ఎవరు కనబడితే వాళ్ళ మీద మనం మాట్లాడేవారుగా ఉంటాం. మన నోరు తెరవడానికి మనం భయపడేవారుగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. అయితే ఇక్కడ విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని, మాట్లాడటం చాలా సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైందంటే దేవుని కోపము రగులు కొనెను. చూడండి, సహజంగా ఈ లోకంలో ఏం చేస్తారంటే పిల్లల తల్లిదండ్రులకు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకేం తెలియదు. వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో మనకు తెలియదు. ఎదురు తిరిగి మాట్లాడతారు. నేను ఒక వీడియోలో చూశాను. ఆ పిల్లవాడు మరి పేరెంట్స్ మరి ఫోన్ ఇచ్చి ఉంటారు. ఫ్రీ ఫైర్ గేమ్ బాగా ఆడి 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 బాగా ఎడిట్ అయిపోయి మొత్తం ఈగల వాళ్ళున్నాయి. అంటే ఒక పిచ్చోడు అయిపోయాడు ఆ పిల్లోడు. సహజంగా వాళ్ళు అనుకుంటారు ఏమని, నేను గంటగా ఆడేది, నేను అరగంటగా ఆడేది అని మొదట స్టార్ట్ చేస్తారు. సహజంగా సిగరెట్ తాగేవాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా ఉంటుందో చూద్దామని స్టార్ట్ చేస్తారు ఒక సిగరెట్తో. ఆ ఒక సిగరెట్ 2 సిగరెట్లు అయింది, 2 సిగరెట్లు 3 అయింది, 3 ఒక బాక్స్ అయిపోద్ది. రోజుకు 2-3 పెట్లు కాల్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? ఒక్క సిగరెట్తో స్టార్ట్ చేశారు వాళ్ళు. అదేవిధంగా మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఒక్క మాటే కదా, ఒక్క మాటతో స్టార్ట్ చేస్తాం. ఆ మాటకు అంతు పొంతు ఉండదు. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేవారుగా ఉంటాం. చూడండి, చదువుకునే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు జీవితంలో బాగుపడాలి అంటే తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, ప్రేమించి వాళ్ళ అర్హతకు మించిని ఇవ్వాలని చూస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేని కూడా ఇవ్వాలని ప్రయత్నించే స్వభావం తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తేలిగ్గా తీసుకొని చదువుపోద్ది. ఫస్ట్ సైలెంట్గా వాళ్ళు చదువుపోద్ది, తర్వాత వాళ్ళు స్నేహాలు పెరిగిపోతాయి. వాళ్ళు మనకు తెలియకుండానే చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటారంటే నాకు తెలియదా ఏంది, నేనేందో నాకు తెలియదా అంటారు, నువ్వేందో నేనేందో నీకు తెలియదా అంటారు. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే మాట్లాడటం చాలా తేలిక. ఎందుకంటే ఈ లోకంలో మనం సింపుల్గా మాట్లాడటం, మన నోరు ఎప్పుడైతే మూసుకొని ఉంటామో దేవుని కార్యాలు మనం చూసేవారుగా ఉంటాం. అందుకే చూడండి, దేవుని కోపము రగులు కొనగా, దేవుని కోపం రగులుకుంటుంది. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం ఎవరైనా మనకి బాధ ఎవరికైతే కలిగిద్దో వాళ్ళ మీద దేవుని కోపం వచ్చింది. ఒకవేళ ఉదాహరణ, నేను బాగా ప్రేమించే వాళ్ళు అన్నారనుకోండి, నేను దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు నన్ను ఏం చేయడు, వాళ్ళకి ఏదైనా జరిగితే మనకు బాధ కలిగిద్ది. అంటే వాటి ద్వారా దేవుడు మనల్ని దారిలోకి తీసుకురావాలని ట్రై చేస్తాడు దేవుడు. అప్పుడు మనకు బాధ కలగలేదనుకోండి, ఒకవేళ ఆ బాధ మనకు వచ్చిందనుకోండి, ఏముండదు, అంత బాధ ఏముండదు. కానీ మనల్ని ప్రేమించే వరకు బాధ కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాం. ఏమని? అయ్యో, ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ ఎందుకు వచ్చిందో అని చెప్పి బాధపడేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఏం చేసిందంటే సైలెంట్గా వచ్చి మనల్ని రెచ్చగొట్టిద్ది. ఏమనంటే ఏంది మరి, మీ డాడీ లేదంటే మీ మమ్మీ అడిగితే నువ్వు ఇవ్వలేకపోతున్నారు కదా, వాళ్ళు చూడు ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి మొత్తం వాళ్ళు తెచ్చుకుంటున్నారు, నువ్వు చిన్నదే కదా అడిగింది, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి రెచ్చగొడతా ఉంటుంది. ఒక చిన్న వీడియోలో చూశాను, పిల్లవాడికి ఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏది? ఫోన్ కొనివ్వకపోతే. వాడు 10వ తరగతి చదువుతా ఉన్నాడు.
చూడండి, అపవాది ఏం చేస్తుందంటే మనుషుల్ని మభ్యపెట్టేదిగా ఉంటుంది అపవాది. మనం ఈ బంధకంలో నుండి మనం బయటికి రావాలి అంటే మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మన కుటుంబాల్లో సువార్త గీతాలు మనకు వినపడాలి. ఆ పాటలు మనకి వినపడతా ఉంటే దేవుని యొక్క కార్యాలు మన కుటుంబంలో మనం చూడగలం. మనం ఏం చేస్తామంటే మనం దాన్ని అసలు మర్చిపోయి మన కుటుంబంలో వినపడవలసిన ఈ సువార్త గీతాలు వినపట్ల ఈ మధ్యకాలంలో. ఇంత ముందు కాలంలో టేప్ రికార్డర్లు పెట్టి పెద్ద పెద్దగా సౌండ్లు పెట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైపోయిందయ్యా, నాకు ఫోన్ వచ్చింది, నాకు టీవీ వచ్చింది, అంతా బాగుంది, ఇంకా వాటితో పనే ఉంది అనుకుంటా ఉన్నాం. దేవుని యొక్క పాటలు మన కుటుంబంలో వినపడాలి. దేవుని యొక్క మాటలు మన కుటుంబంలో వినపడాలి. ఎవరన్నా విన్నప్పుడు ఆ మాట ద్వారా కదిలించబడేవారుగా ఉండాలి. కాబట్టి రెండవదిగా మనం మన ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుని కోపం రగులుకుంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవదిగా చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలన్నీ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి. 12:36. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూడండి, మనం మాట్లాడే మాటకి లెక్క చెప్పాలి. సహజంగా ఈ లోకంలో మనం దేనికి లెక్క చెబుతాం? ఖర్చు పెట్టిన దానికి లెక్క చెబుతాం. ఏమని? మనకు 10,000 శాలరీ వచ్చింది, ఈ శాలరీలో ఎంత ఖర్చు అయింది, ఎంత హాస్పిటల్కి అయింది, లేదంటే ఎంత సరుకులు తెచ్చుకున్నాం అని ఒక లెక్క ఉంటుంది మనకి. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఒకవేళ ఈ లోకంలో ఎవరు అడగరు నన్ను ఏమని, అయ్యా నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు, అమ్మా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు మాట్లాడే మాటలు మంచివి కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఎవ్వరు అడగరు. కానీ రేపు దేవుడు అడుగుతాడు, ఏమని నిలబెడతాడు దేవుడు. దేవుడు మనల్ని నిలబెట్టి అడిగేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వింటారు ఆ మాట. నువ్వెందుకు అన్నావు ఆ మాట అని చెప్పి దేవుడు అడిగితే ఆ మాటకి సమాధానం మన దగ్గర ఉండదు. ఎందుకని చెబుతాం? మనసులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి మాట్లాడతాం. చూడండి ఎలాంటి బుద్ధి మనం కలిగి ఉంటాం ఈ లోకంలో. అందుకన్నాడు ఏమనంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మొత్తం కౌంట్ అయ్యిద్ది అక్కడ. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడావు, ఎన్ని దోషణమైన మాటలు మాట్లాడావు, ఎన్ని కోపం కలిగించే మాటలు మాట్లాడావు, ఎన్ని గర్వపు మాటలు మాట్లాడావు, ఎన్ని విమర్శ మాటలు మాట్లాడావు. ప్రతి మాటకి లెక్క చెప్పాల్సిందే. ఎవరు? మాట్లాడిన వాళ్ళు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సైలెంట్గా ఉండాలి. ఎవరు ఏదన్నా సరే సైలెంట్గా ఈ లోకంలో మనం ఉంటే మనకు లెక్క చెప్పాల్సిన పని లేదు. అప్పుడు దేవుడు లెక్క అడిగితే మనకేం గుర్తుండదు. అయ్యా నేను ఎప్పుడన్నానా అంటే దేవుడు మనకి చక్కగా ఒక పెద్ద స్క్రీన్ మీద మనకు చూపిస్తాడు. అమ్మ నువ్వు పలానప్పుడు పలానా మాట పలానా వ్యక్తి గురించి నువ్వు అన్నావు, పలానా మనసులో నువ్వు ఎట్లా పెట్టుకున్నావు, పైకి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏం భద్రం చేసుకోవాలి మనం? నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. మరి మనం ఈ లోకంలో ఎట్లా ఉంటున్నాం? నాలుకంటే అసలు లేదు, మనకు భద్రం చేసుకోం. నోరుకి అసలు అదుపే లేదు మనకి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం భద్రం అనగానే మనకన్నీ గుర్తొచ్చేది ఏంటంటే విలువ కలిగినవన్నీ గుర్తొస్తాయి భద్రం అనగానే. కానీ మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిరెదిరి పడుతుంది మన నాలుక, మన నోరు మన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు 3 నష్టాలు మనకు జరుగుతాయి. మొట్టమొదటిగా మనకు జరిగే నష్టం ఏంటంటే మన యొక్క భక్తి వ్యర్థమయ్యే అవకాశం ఉంది. రెండవదిగా దేవుని యొక్క కోపం మన మీద రగులుకుంటుంది. మూడవదిగా ఏం జరిగింది? విమర్శ దినముందు మనం లెక్క చెప్పాల్సినంత అవసరం వచ్చింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారులే నేను మాట్లాడతానని అనుకున్నాం అనుకోండి, సహజంగా అదే మనలో జరిగే విషయం. చాలా జాగ్రత్తగా ఉండి మనం ఈ లోకంలో జీవించాలి. అసలు మనం ఈ లోకంలో మాట్లాడకూడదని చెప్పుకుంటున్నాం కదా, ఎందుకు మనం నోరు మూసుకోవాలంటే చూడండి, మళ్ళీ మనం యాకోబు పత్రిక ఒకసారి వద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూడండి, ఎందుకు మనం నోరు మూసుకోవాలంటే దేవుని పోలికగా పుట్టిన మనం మనుషుల్ని శపించేవారుగా ఉంటాం కాబట్టి మనం నోరు మూసుకోవాలి. అందుకే ఒక మాట అంటా ఉన్నాడు, ఏమనంటే దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. అయ్యా వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రం స్తోత్రం, స్తుతి అంటాం. ఉపయోగం ఏముంది? మన సహోదరిని లేదంటే సహోదరుని, సేవకుడిని లేదంటే సేవకురాల్ని, లేదంటే ఎవరో గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మన ఇష్టం వచ్చినట్లు శపిస్తూ ఉన్నాం అనుకోండి, అది మనకి మంచిది కాదు. అందుకే శాప వచనాలు మనం పలకకుండా ఉండాలి. ఇతరులను మనం శపించకుండా ఉండడానికి మనం నోరు మూసుకొని ఉండాలి. ఈ లోకంలో శాపవచనాలే వచ్చేది. ఒకవేళ మనం ఎవరైనా మనల్ని ఒకవేళ మనకు నష్టం కలిగించారనుకోండి, నీ చెయ్యి పడిపోవాలి, నీ కాలు పడిపోవాలి అంటాం సహజంగా. కరెక్ట్గా ఎవరైతే ఇలాంటి మాటలు అంటారో వారి జీవితాల్లో జరుగుతుంది. మీరు గమనించండి. ఎప్పుడైనా సహజంగా మనం టెంప్ట్ అవుతాం. ఎవరైనా కోపం కలిగించినప్పుడు పెద్ద పెద్దగా దూషిస్తూ ఉంటాం. ఎందుకు మనం దూషిస్తామంటే శపించేవారుగా ఉంటాం. ఈ శాపవచనాలు అవి మనకే మరలా తిరిగి వస్తాయి కాబట్టి మనం నోరు మూసుకొని ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని పోలికగా పుట్టిన మనిషిని మనం శపించకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 3:8. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. చూడండి, ఇప్పుడైతే మీరు అంటే మన గురించి ఈ లోకంలో, అంటే ఈ కొలసీలు రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమని? మీరేం చేస్తారంటే మీరు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మందిరానికి వస్తున్నారు, కోపపడేవారుగా ఉన్నారు, బూతులు తిట్టేవారుగా ఉన్నారు, మీరు దుష్టత్వాన్ని కలిగి ఉన్నారు, ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క ఆ యొక్క పత్రికలో కొలసీలకు రాస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటినీ విసర్జించిన వాటి జోలికి మనం వెళ్ళేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం విసర్జించి మనం వదిలిపెట్టేసేయాలి. అందుకంటున్నాడు ఏమనంటే మీ నోట బూతులు. చూడండి, ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళు బూతులు తిడతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద కోపాన్ని కలిగిన వాళ్ళు బూతులు తిడతారు. ఆ బూతులు తిట్టే వాళ్ళు ఎక్కడ తిడతారంటే వాళ్ళ ఇష్టం. యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటే మందిరాల్లో పెద్ద పెద్ద బూతులు తిడతా ఉన్నారు. పెద్ద పెద్ద బూతులు అంటే చిన్న బూతులు కూడా ఉంటాయి వాటిలో అంటే మనం సరి చేసుకోవటానికి ఉంటాయి కొన్ని బూతులు, చిన్న బూతులు, పెద్ద బూతులు. బూత్ అంటే బూతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. అట్లా కాకుండా కోపం కలిగి, ఆగ్రహం పెట్టుకొని, దుష్టత్వాన్ని పెట్టుకొని, దోషణ ఇవన్నీ మనం పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, ఆమేన్ అన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో మనం ఇతరులని శపించకుండా మనం నోరు మూసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే వారు దేవుని యొక్క పోలికగా పుట్టారు కాబట్టి. మరి ఈ లోకంలో మనం ఏం చేయాలి అని మనం చూసుకుంటే చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. చూడండి, ఎంత సూటిగా ఉందో దేవుని యొక్క వాక్యం. ఎంత సూటిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏమంటా ఉన్నాడు? వినువారికి మేలు కలుగునట్లు. మనం మాట్లాడే మాట ఎదుటి ఉన్న వాళ్ళకి మేలు కలగాలి. మనం ఎందుకు మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఏమని మాట్లాడుతున్నామో మనకు తెలియదు. మాట్లాడామంటే నేను మాట్లాడాలి. చూడండి, ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం ఏమని, నేను మాట్లాడితే నేను పెద్ద విశ్వాసినను, లేదంటే పెద్ద జ్ఞానను, అన్నీ తెలిసినవి అనుకుంటాం మనం. కాదు. బైబిల్లో చెప్తారు ఏమనంటే జ్ఞాని మౌని అయి ఉండును. చూడండి, అవుట్ ఆఫ్ బైబిల్ గురించి ఎన్నో విషయాలు తెలుసు నాకు, కానీ నేను సైలెంట్గా ఉంటా. ఎందుకు ఉండాలి?
నేను కూడా యూట్యూబ్ మనకి ఉంది, చక్కగా చూస్తున్నారు. నేను కూడా కొన్ని విషయాలు తీసుకొచ్చి వాటిని బయటికి తీసుకొచ్చి ఫలానా పుస్తకంలో ఉంది, కావాలంటే మీరు కూడా చూడండి, ఫలానా నేను చెప్పొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. అదేమవుతుందంటే మనకు అర్థం కాకపోతే అది ఒక దుర్బోధ అయిపోద్ది, అర్థం కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే మేలు కలిగేటట్లు మనం మాట్లాడాలి. మనం ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నా, మనం ఎంత ప్రార్థనా పరులమైనా, మనం ఎంత విశ్వాసులమైనా సైలెంట్గా ఉండాలి, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మేలు కలిగే మాటే మనం మాట్లాడాలి. అందుకే మేలు కలిగినట్లు అవసరమును బట్టి అనవసరంగా మాట్లాడకూడదు. చూడండి, మన జీవితంలో ఎంత అనవసరమైన మాటలు ఉంటాయో. మన జీవితంలో కొన్నిసార్లు అనవసరంగా మాట్లాడతాం, దానివల్ల చాలా నష్టం ఉంది, మీకు తెలుసో లేదో. తొందరగా గుండెపోటు వచ్చింది, ఎందుకో తెలుసా? ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. దేవుని సేవకులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కువ శాతం వాళ్ళు ఇట్లా సడన్గా చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ దేవుడు ప్రేమించి పిలుస్తున్నాడో లేదంటే ఏదో మొత్తానికైనా అయ్యా హార్ట్ అటాక్ వచ్చిందయ్యా అంటూ ఉంటారు. చూడండి, మేం క్రైస్తవులు అనే పాట మీరు కావాలంటే ఇంటర్నెట్లో చూడండి, చాలా మంచి పాట, మనం ఎట్లా ఉండాలని చెప్పి. ఆయన చాలా చిన్న వయసు, చూడండి, ఆయన సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఏమోనయ్యా, చూడండి, సేవకులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడటం వల్ల మన ఆయుష్ తగ్గిపోద్ది, తెలుసో లేదు. అందుకే మనం ఎక్కువ పోట్లాడకూడదు, పెద్దగా అరవకూడదు. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను నేను, ఒక ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. అరిసి నా కళ్ళ ముందే చనిపోయాడు అతను. చూడండి, అది అసలు అరవకుండా ఉంటే పాపం బతికేవాడేమో. పెద్ద కేకలేసాడు, దేని సీటు కోసం స్టేషన్లో అరిసాడు పడిపోయాడు, చచ్చిపోయాడు. చుండూరు స్టేషన్లోకి తీసుకొచ్చారు, ఏమి లేదయ్యా అన్నారు, బయటికి తీసుకెళ్ళిపోయారు. ఇక ముందుకు సాగిపోయింది ట్రైన్. చూడండి, మన జీవితంలో మాట్లాడటానికి అవసరాన్ని బట్టే మనం మాట్లాడాలి. మనకేమో నష్టమా మాట్లాడకపోతే? మాట్లాడాలి, నేను ఏం మాట్లాడతాను? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలి. మళ్ళీ చూడండి, ఎన్ని కండిషన్లు ఉన్నాయో మాట్లాడటానికి. ఎప్పుడైనా మనం ఆలోచించామా? మేలుకరంగా మనం మాట్లాడాలంట, అనవసరంగా మాట్లాడకూడదంట, అవసరాన్ని బట్టి మనం మాట్లాడాలి. తర్వాత ఇంకేమంటున్నారు? ఏది? క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటలే మాట్లాడాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటానికి లేదు. అందుకే అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఇవి కాకుండా మనం ఏం పలికినా అది దుర్భాషే. మనకు తెలియదు ఆ విషయం. మనకు తెలియకుండా ఎంత దుర్భాషలాడుతూ ఉన్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, గుర్తుపెట్టుకొని నా మాట ఎట్లా ఉంది, అనవసరంగా మాట్లాడుతున్నానా లేదంటే మేలుకరంగా ఉన్నానా, ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని మనం మాట్లాడేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఏందో వచ్చాను, ఏదో ఎన్నాడు, ఎవరు బాగా చెప్పినట్టుంటారు, ఈరోజు బాగా నా గురించే చెబుతున్నాడు అనుకుంటాం. లేదు, ఎప్పుడు అట్లా చెప్పే టైం లేదు, ఒకళ్ళ గురించి చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు అది చెప్పే సేవకులకి వర్తిస్తుంది, వినే విశ్వాసులకి వర్తిస్తుంది. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. అయ్యా, నేను తప్పిపోయి ఉన్నానేమో, అయ్యా దేవుడు నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు, అయ్యా నన్ను క్షమించు, ఇక నేను జాగ్రత్తగా ఉంటాను అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మనం ఈ లోకంలో సాగిపోవాలి. అట్లా కాకుండా నా గురించే మాట్లాడుతున్నాడు, నేను మందిరానికి రానన్నాం అనుకోండి, ఏమైంది? చూడండి, మన భక్తి వ్యర్థం అవటం అంటే అక్కడే. మనం ఇంతకుముందు యాకోబు పత్రికలో చూసాం, ఆ భక్తి వ్యర్థమే అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా మన యొక్క భక్తిని వ్యర్థపరుచుకునేవారుగా ఉన్నాం. మనకు తెలియదు ఆ విషయం. మనం ఏమనుకుంటాం? నేను పెద్ద విశ్వాసిని, నేను పెద్ద బోధకుడిని, నేను పెద్ద అని, నేను నా యొక్క వయసు ఎంత, నీ వయసు ఎంత అని చెప్పి వయసులు కూడా బయటికి తీసేవాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ విశ్వాసం నా విశ్వాసం కాదు. రేపు విమర్శ దినమందు మన మాటల గురించి మనం లెక్క చెప్పేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి మనం మేలు కలిగే మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. చూడండి, ఎంత ఏ విధంగా చెప్తా ఉన్నారు. మరి మనం ఎప్పుడు ఎంత ఆలోచించాల? మాట్లాడటం అంటే అసలు ఎంత ధారాళంగా మాట్లాడతాము, అవసరం లేకపోయినా మాట్లాడతాము. అసలు మన ఇష్టం మాటల గురించి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి వ్యర్థమైపోకుండా మనం ఉండాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఉంది, ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారి గురించి ఒక మాట రాస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. 4:24.
మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు అంటే ఎక్కువగా మనం అయ్యే చేసేది, మూర్ఖంగా మాట్లాడతాం. ఎవరే చెప్పినా మనం వినం. అసలు వాళ్ళు ఏం చెబుతున్నారా, అసలు చెప్పేది ఏందా అని వినకుండానే మనం మాట్లాడతాం. అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే మనం మాట్లాడతాం. ఆ విధంగా మాట్లాడి కుటుంబాలు ముక్కలైపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉంటారు. చెప్పుడు మాటలు ఎవరైతే వింటారో వారి జీవితాలు పాడైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుడు మాటలు వినకూడదు. అవ్వ ఏం చేసిందంటే అపవాది చెప్పుడు మాటలు వింది తన యొక్క జీవితంలో. దేవుడు చెప్పిన మాట వినలేదు, అపవాది చెప్పుడు మాటలు వింది. కాబట్టి మనకి పాపం అంటే మరణం అనేది ఈ లోకానికి వచ్చింది. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి, చెప్పుడు మాటలు మనం వినేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే చెప్పుడు మాటలు వినటానికి మనం ఇష్టపడేవారుగా ఉంటాం. ఈ లోకంలో ఎప్పుడు మనం చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు మాటలు విని మనం ప్రశ్నించేవారుగా ఉంటాం. లేదంటే మనం కోపం తెచ్చుకొని, లేదంటే మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉంటాం. అందుకే మూర్ఖుల మాటలు నోటికి రానియకము. మూర్ఖంగా మనం మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మన గురించి మాట్లాడినా మనం సైలెంట్గా ఉంటే ఒకరోజు మనం వజ్రం వల్లే మనం బయటకు వస్తాం, బంగారం వల్లే మనం బయటకు వస్తాం. ఒకవేళ మాటలన్నీ మన మీద ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే చేదరేస్తే ఎలాంటోడో అతను అనిపిస్తుంది. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత దేవుడు ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత, అరే పలానా వ్యక్తి గురించి ఎట్లా అనుకున్నారు, అరే కాదురా మంచివాడురా, మంచిది అనే సాక్ష్యాన్ని మనం పొందేవారుగా ఉంటాం. కాబట్టి మూర్ఖపు మాటలు మనం పలకకుండా ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం చదవండి. 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహము పుట్టించును. చూడండి, ఇద్దరి మధ్య కొట్టుకుంటున్నారంటే మూడో మనిషి గ్యారంటీగా ఒకళ్ళు ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ అయిందంటే సింపుల్ అంటే వాళ్ళు స్వతహాగా గొడవ మాత్రం అవ్వదు. వాళ్ళిద్దరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఏముండదు అక్కడ. కానీ మూడో వ్యక్తి వచ్చి ఏమంటాడంటే నేనున్నా చూసుకుందాం. ఏంది ఎవరు వచ్చేది, మీకెందుకు, నేనున్నా చూసుకుందాం అంటాడు. అంతే, అవుట్. అంతటితో సమాప్తం, క్లోజ్. అన్ని రకాలుగా మనం దెబ్బతింటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా కాకుండా డైరెక్ట్గా మనిషితో అయ్యా ఏందయ్యా పలానా తప్పు జరుగుతూ ఉంది, అయ్యి నువ్వు పలానా మాట అన్నావంట కదా నన్ను అని డైరెక్ట్గా అన్నావు అనుకోండి, ఏది ఉండదు. చెప్పుడు మాటలు విని, మూర్ఖుల మాటలు మనం విని ఈ లోకంలో మనం రియాక్ట్ అయితే ఏమవుతుందంటే కలహం పుడుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవేస్తూ ఉంది. కాబట్టి ఒక కలహం పుట్టిందంటే దానికి కారణం మూడో వ్యక్తే, చెప్పుడు మాటలే. దేవుడు చెప్పిన మాటలు మనం వింటే మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం. చెప్పుడు మూర్ఖుల మాటలు మనం పట్టించుకోకుండా ఈ లోకంలో జీవించాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన మాట చూడండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే పెద్దల మాట సద్ది మూట అంటారు. సద్ది మూట అంటే మనకి మంచి ఆరోగ్యం చేస్తుంది. అంటే మాట అంటే ఆరోగ్యం కలుగు చేస్తుంది అనే విషయాలు మాట్లాడుతారు. కొంతమంది అంటారు ఏమని, అయ్యో ముత్యాలు రాలుతున్నాయి అంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు. ఎందుకు? ఆ మాటలంత విలువ కలిగినవిగా ఉన్నాయి కాబట్టి. మరి మన మాటలు ఎట్లా ఉంటాయి? మన మాటలు ఏ విధంగా ఉంటాయి? ఎట్లా పడితే అట్లా మాట్లాడి మనం మూర్ఖుల వలె ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఎవరన్నా ఒకళ్ళు సీరియస్గా వచ్చి ఫలానా వాళ్ళ గురించి ఎట్లా అంటున్నాడు, నా గురించి అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? నువ్వు అసలు రెచ్చిపోరా, నీకెందుకురా, నేనుండా నువ్వు పో అన్నావు అనుకోండి, ఏమైతే అక్కడ ఎండుగడ్డేసినట్టే వాళ్ళిద్దరి మధ్య. అట్లా కాకుండా వచ్చిన వెంటనే అయ్యా ఏమైంది, మీ తమ్ముడే కదా, లేదా మీ అన్నే కదా, ఏమైంది, ఇద్దరు ఒక రక్త సంబంధికులు, కానీ ఏమైందిలే పాని, ఏమని తీసుకుంటే ఏమైంది, పాని 4 సెంట్ అయిపోతే పాని, మీ అన్నేగా మీ తమ్ముడేగా అన్నాం అనుకోండి, అప్పుడేమైంది, అరే నిజమే కదా, మా ఊడే కదా, ఆ పానీలే వెళ్ళిపోతాం. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం క్రోధమైన మాట, అదే మనం చేసేది ఈ లోకంలో. అందుకంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చూడండి, మన మాటలు అట్లా ఉండాలి. ఒకవేళ ఎవరైనా వణుకుతా సీరియస్గా వస్తే మనం ఏం చెప్పాలి?
మృదువుగా చెప్పాలి. ఏం కాదు, ఏముంది, ఏమైందంట, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనం చక్కగా ఉన్నాం, ఏమైంది పోతే పని, ఏందా 2 సెంట్లు ఏముంది, 4 సెంట్లు ఏముంది అని మనం చెప్పేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనమే ఒక మూర్ఖులంగా ఉండి, మనమే స్వార్థపరులుగా ఉండి, మనం ఎక్కడొచ్చిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండి, ఆ తలంపులో మనం ఉన్నాం అనుకోండి, ఒకవేళ అదే ఇంకొకటి వచ్చి మనల్ని అంటే, ఏం చేస్తారా బాబు, మా మా పరిస్థితి కూడా అదే, నువ్వు వదలబెట్టవాక, అంగుళం కూడా బానివాక అని చెప్పామనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోద్ది. కాబట్టి మన యొక్క జీవితంలో మృదువైన మాట మనం చెప్పేవారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడవచ్చు. అందుకని నొప్పించు మాట కోపమును రేపును. మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాక లేదు. నాకు బీపీ వచ్చేస్తుంది అంటారు కొంతమంది. ఏం ఉపయోగం ఉంది? బీపీ వచ్చి మాట్లాడితే ఉపయోగం ఏమైనా ఉందా? చాలా సైలెంట్గా ఉండాలి అంతే. ఏమైద్ది? ఏం కాదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒకవేళ పిల్లలైతే ఏం చేయాలి? తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. ఒకవేళ ఆ యవ్వన బిడ్డలు ఉన్నారనుకోండి, వారి జీవితంలో మంచిగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. వారి ప్రయత్నం వాళ్ళు చేయాలి. లేదంటే ఇంకా బాగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ పిల్లలు చదివించే ఒక తల్లిదండ్రులుగా ఉంటే ఆ పిల్లల్ని మంచిగా చదివించేటట్లు ఉండాలి. లేదంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చక్కగా చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా. మనం ఏం చేస్తాం? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని తేలిగ్గా మాట్లాడతారు. ఏమని? ఏందంటే నువ్వు చెప్పేది అంటారు. ఏందంటే నువ్వు చెప్పేదంటే, నువ్వు అంత ఎత్తు అవ్వడానికి, మంచి ఉద్యోగం రావడానికి, లేదంటే వివాహం చేసుకోవడానికి, బిడ్డలు కలిగి ఈ లోకంలో జీవించడానికి, అభివృద్ధి అవ్వడానికి వాళ్ళేగా. మరి వాళ్ళని ఎందుకని తేలిగ్గా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మృదువైన మాటలు మాట్లాడేవారుగా ఉండాలి. క్రోధాన్ని పుట్టించే మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే నొప్పించు మాట. నొప్పించడం వల్ల చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నొప్పించు మాట ఏం లేదు, అక్కడ చిన్న మాటే. ఆ మాటలోనే ఎంతో ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క మాట అనేది చాలా డేంజరస్. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము 27వ వచనం చదవండి. 2 వచనాలు చూసి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఎవరు తెలివి గలవాళ్ళు? మితంగా మాట్లాడాలి, ఆగాలి. ఏమైంది చూడండి, అనుభవం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకి బాగా వయసు అంటే తల పండిపోయిన వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏ విషయం చెప్పినా వాళ్ళు కూల్గా ఉంటారు. గమనించండి ఎప్పుడన్నా. ఉదాహరణకి మన పిల్లలకి ఏదన్నా గాయం తగిలి బాగా బ్లడ్ వస్తూ ఉంది, మనం టెన్షన్ పడిపోతాం. అయ్యో ఏంది రక్తం వస్తుంది, పిల్లోడు పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు అనుకుంటాం. అదే బాగా వయసు అంటే అమ్మమ్మ లేదంటే నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు సింపుల్గా ఒక మాట చెబుతారు. ఏం కాదు ఇది, ఆ టీ పొడి తీసుకొచ్చి పెట్టి తగ్గిపోద్ది అంటారు. అంతే, సైలెంట్గా ఉంటారు. వాళ్ళు టెన్షన్ పడరు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఇవన్నీ వాళ్ళు అనుభవించి వచ్చినారు కాబట్టి. అయితే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే, ఈ లోకంలో జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? తెలివి కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే మితముగా మాట్లాడువారు అంటే వాళ్ళు తెలివి కలిగిన వారు కాబట్టి వాళ్ళు తక్కువగా మాట్లాడతారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల మీదకి పిల్లలు పెద్ద పెద్దగా మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు. వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. పెద్ద పెద్దగా వాళ్ళ మీద కోప్పడేసి, చాలామంది చిన్న చిన్న పిల్లలు రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటారు. అరే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఇంట్లో నుండి అలిగి వచ్చేసానంటారు. చూడండి, ఇంట్లో నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. చూడండి ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఏది చిన్న మాట, తల్లిదండ్రులు ఒక మాట అంటే ఏమైపోయింది? వాళ్ళు బయటికి వెళ్ళి తినడానికి తిండి లేక, ఆ యొక్క ఎండలో, ఆ యొక్క చల్లు, వాళ్ళు అట్లా తిరగడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. మరి తల్లిదండ్రుల మాటిని జాగ్రత్తగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఆ విధంగా తిరుగుతారా? కాబట్టి మన యొక్క జీవితంలో తెలివి కలిగిన వారుగా ఉండాలి. తెలివి కలిగిన వారుగా మనం ఈ లోకంలో జీవించాలంటే మితముగా మాట్లాడాలి, మితముగా సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండి తెలివిగా మనం మాట్లాడేవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. 13:3. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చూడండి, నాశనము అది చాలా పెద్ద పదం. అది నాశనం అంటే ఎప్పుడు వాడతారంటే, బాగా
నాశనం అయిపోతారు అంటారు. ఎందుకు? ఏదన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు బాగా తిట్టుకునేటప్పుడు అంటాడు, ఏమంటారు? వాళ్ళు నాశనం అయిపోతారు, నాకు అది చేశారు ఇది చేశారు అంటే నాశనము అనే మాట అది పెద్ద వర్డ్ అది. ఎందుకంటే ఇక్కడ మనం బైబిల్లో ఈ మాట చూస్తా ఉన్నాం. ఏమని? ఊర కొనక మాట్లాడువాడు, ఊర కనుక మాట్లాడువాడు, ఊరక మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాడు? తనకు నాశనము తెచ్చుకొనును. ఎవరికి? పక్కనోళ్ళకి కాదు. ఎవరైతే ఊరక మాట్లాడేవారుగా ఉంటారో వాళ్ళకే నాశనం వస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో రాసిన మాట ఎప్పుడు తప్పిపోదు. బైబిల్ ఎప్పుడు మన మంచి కోసమే చెప్పేదిగా ఉంటుంది. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మన మాటలు ఎట్లా ఉంటాయి? అందుకే మనం నోరు మూసుకోవాలి. ఊరక మనం మాట్లాడకూడదు. అంటే ఊరక మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఊరకొనక మాట్లాడితే మనకు నాశనమే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది సంగతిని గురించి వినకుండా మాట్లాడే వాళ్ళ గురించి రాసుకో సామెతల గ్రంథం 18:13 ఉంటుంది. మీరు తర్వాత చూడండి. సామెతల గ్రంథం 18:13 మీరు తర్వాత సంగతిని గురించి వినకుండా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వినరు వాళ్ళు. వినకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయితే మనకు సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో మన మాటలు ఎట్లా ఉన్నాయి? ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉన్నామా? కనుక మాట్లాడుతూ ఉన్నామా? మనం మాట్లాడి రేపు తీర్పు రోజు మనం లెక్క చెప్పేవారుగా ఉన్నామా? మనం టెస్ట్ చేసుకోవాలి. వాక్యం అనే వెలుగులో మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆదివారం మనం బలలో పాలు పంపులు పొందుతాం కాబట్టి మనం ఈ వాక్యానుసారంగా పరీక్షించుకొని ఎలాంటి తప్పులు లేకుండా మనం బలలో పాలు పంపులు పొందాలి. అందుకే ఈ సంఘ కూడికలు పెట్టేది మనం. కాబట్టి దాన్ని మనం గ్రహించి మనం ఈ లోకంలో ఏ విధంగా ఉన్నామనేది మనం పరిశీలన చేసుకొని సరి చేసుకొని మనం ముందుకు సాగిపోవాలి. అందరు తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ యొక్క వాక్యం చేత మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవించేటప్పుడు తండ్రి మా ఇష్టానుసారంగా మేము మాట్లాడేవారుగా ఉన్నాం తండ్రి. కనుక మాట్లాడేవారుగా ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా యొక్క నాలుగు కళ్ళెం పెట్టుకొనకుండానైనా మా యొక్క భక్తిని వ్యర్థపరుచుకునేవారుగా ఉన్నాం తండ్రి. క్షమించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో మేము తెలివి కలిగి మాట్లాడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలోనైనా మేము జ్ఞానం కలిగిన వారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడైనా ఆ యొక్క క్రోధమైన మాటలు మాట్లాడకుండానైనా మృదువైన మాటలు మాట్లాడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో మా యొక్క మాటలనైనా మేలుకరమైన మాటలుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇతరుల విషయంలోనైనా వారి యొక్క జీవితాల్లో క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవి ఎల్లప్పుడైనా మీకు మీ యొక్క దాసులుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని తండ్రి, మీకు ఇష్టంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా మితిమీరి మాట్లాడకుండా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని తెచ్చిందండి. అయ్యా మా యొక్క నాలుగునైనా మేము అదుపులో పెట్టుకోవడానికి తగిన సహాయం తెచ్చిందండి. ఈ లోకంలో మేము జీవించే వరకునైనా మీ యొక్క రాకడ వచ్చే వరకునైనా మీ యొక్క వాక్యాన్ని మేము భద్రపరుచుకొని తండ్రి, మీకు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం తెచ్చిందండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని అయినా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నన్ను ఎవరైతే బాప్తీసానికి సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారు బాప్తీసాలు తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా మారు మనసు పొందకుండా జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎప్పటికైనా వారి మనసులు మార్చుకుని తండ్రి మీ సన్నిధికి వచ్చి వారు బాప్తీసాలకు సిద్ధపడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తీసాల కోసం సిద్ధపడినైనా వారు బాప్తీసాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి ఆ యొక్క బాప్తీస అనుభవాన్ని పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇంకా నాయన డిఎస్సి రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటుంది ఆ యొక్క పరీక్షల్లో పాస్ అవ్వడానికి తగిన సహాయం చేయండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ యొక్క పరీక్షల్లోనైనా మంచిగా రాయడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా ముఖ్యంగానైనా వారు మీ సన్నిధిలో కనపడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు పట్టుకోండి తండ్రి, వారు మీ సన్నిధికి నడిపించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా అదేవిధంగా ఆయన ఇక్కడ చేరిన ప్రతి కుటుంబంనైనా వారు కుటుంబాలుగా మీ సన్నిధిలో కనపడలాగున తగిన సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి చుట్టూ మీకు కంచి వేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా నేను ఎవరైతే ఏ పనులు అయితే చేస్తూ ఉన్నారు తండ్రి, ఆ పనుల్లో వారికి తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వృద్ధాప్యంలోనైనా మీ సన్నిధికి రాలేకపోతున్న బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి, వారికి నేను మంచి బలాన్ని కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతేనైనా మీ సన్నిధికి రాగలిగినైనా ఈ రాత్రికాల సమయంలో రాలేకపోతూ ఉన్నారో తండ్రి, వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి, వారిని క్షమించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి యొక్క భక్తి జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా నాయన
మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీరునైనా మీ యొక్క సన్నిధిని మాతో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు, తన్ను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.